శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించారు. శ్రీశైల దేవస్థానానికి 2,59,68,400 రూపాయలు నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 22 రోజులులో స్వామి అమ్మవార్లకు భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 64 గ్రాముల 200 మిల్లీగ్రాములు బంగారం, అలానే వెండి 3 కేజీల 170 గ్రాములు లభించాయి. నగదు, బంగారంతో పాటు యుఎస్ఏ డాలర్లు 590, ఆస్ట్రేలియా డాలర్లు 240, చైనా యువాన్స్ 100, యుఏఈ దిరమ్స్ 1090, రష్యా రూబేల్స్ 30, సింగపూర్ డాలర్లు 14, కెనడా డాలర్లు 10, సౌదీ అరేబియా రియాల్స్ 5, యూకే పౌండ్స్ 45, మలేషియా రింగిట్స్ 23 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా, లెక్కింపులో దేవస్థానం ఏయో హరిదాద్ అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.